ఈరోజు విష్ణు సహస్రనామంలోని ధ్రువాయ నమః నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు. ఆయనకి సకల సద్గుణ సంపన్నుడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. అలాగే తల్లిదండ్రులకు కూడా శ్రద్ధగా సేవలు చేసేవాడు. అతనికి ఒక రాజకుమారుడితో స్నేహం ఏర్పడింది. ఆ పండితుని కుమారుడికి ఆ రాజకుమారుడు సౌందర్యవంతుడు, రాజభోగాలన్నీ సంపూర్ణంగా అనుభవిస్తూ వచ్చాడు. ఆ రాజకుమారునికి సన్నిహితంగా ఉండే పండితుని కొడుకు కూడా యువరాజులాగే రాబోయే జన్మలోనైనా ఒక రాజకుమారునిగా జన్మించి సకల వైభోగాలు పొందాలి అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ పండిత పుత్రుడే మరుజన్మలో ఉత్తానపాద మహారాజుకు కుమారుడైన ధ్రువుడిగా జన్మించాడు. ఈ వృత్తాంతం విష్ణు పురాణం ప్రథమాంశంలో 12వ అధ్యాయంలో వివరించబడింది. ఈ వృత్తాంతం అంతా అందువల్లనే ధ్రువుడు మహావిష్ణువుని గురించి కఠోర తపస్సు చేసినప్పుడు ఏకంగా ఒకేసారి అతనికి ధ్రువస్థానాన్ని ముక్తిను అనుగ్రహించకుండా ముందుగా ఆయన పరమాత్మ ఏం చేశాడు, రాజ్యానికి తిరిగి వెళ్ళి రాజ్యపాలన చెయ్యమని శ్రీ మహావిష్ణువు ఆదేశించాడు. అతను పండిత పుత్రునిగా ఉన్నప్పుడు అతను కోరుకున్న రాజభోగాలను ముందుగా ప్రసాదించాడు మహావిష్ణువు. ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? 36,000 సంవత్సరాలు భూలోకంలో ధర్మపాలన చేసిన ధ్రువుడు తరువాత ధ్రువస్థానాన్ని చేరి తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు అని భాగవత పురాణం మనకు వివరిస్తూ ఉంది. భూలోకంలో రాజ్యపాలన చేసి ధ్రువస్థానానికి వెళ్ళే సమయంలో తన పుత్రుడికి రాజ్యం అప్పగించి బద్రీనాథ్కి వెళ్ళాడు ధ్రువుడు. అక్కడ పవిత్ర స్నానం చేసి ధ్యానంలో ఆసీనుడైనాడు ధ్రువుడు. అప్పుడు ఆకాశం నుండి ఒక విమానం దిగి వచ్చింది. అందులో నుండి నందన సునందన అనే 2 దేవదూతలు ధ్రువుని వద్దకు వచ్చారు. వారు ధ్రువస్థానానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చామని వినయంగా చెప్పారు. ధ్రువుడు విమానం ఎక్కే సమయంలో యమధర్మరాజు వచ్చి తన తల మీద కాళ్ళు పెట్టి ఎక్కమని కోరాడు ధ్రువుని. ఆ విధంగానే ధ్రువుడు విమానం ఎక్కాడు. ధ్రువుడు ప్రయాణిస్తున్న విమానానికి ముందుగా మరొక విమానం పైకి వెళ్తూ ఉండడాన్ని నందన సునందులు ఉన్నారు కదా, వాళ్ళే కదా ధ్రువుడిని తీసుకెళ్తున్నారు. వాళ్ళు ధ్రువుడికి చూపించారు. అదిగో చూడండి, మీ తల్లి సునీతి కూడా ధ్రువస్థానానికి వెళుతున్నది అన్నారు. తల్లికి ఉన్నత స్థితి ఏర్పడేందుకు కూడా ధ్రువుడే కారణం. అతనే తల్లిని మహావిష్ణువు గురించి తపమాచరించమని ఉపదేశించాడు. భక్తుల కంటే భక్తుల ప్రేరణతో సత్చింతనతో భగవద్ధ్యానం చేసేవారు కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అందుకు సాక్ష్యంగా ఘోర తపస్సు చేసిన ధ్రువుని కంటే ముందుగా అతని తల్లి ధ్రువస్థానానికి చేరుకున్నదని భాగవత పురాణంలో సుఖ మహర్షి మనకి తెలియజేశారు. ధ్రువ అంటే స్థిరమైనది అని అర్థం. స్థిరమైన పదవిని ధ్రువుడికి అనుగ్రహించిన నారాయణుడు సదా స్థిరంగా ప్రపంచంలోని మార్పులకి అతీతునిగా ఉన్నాడు. విశ్వవ్యాప్తంగా సర్వ జగత్తు స్థిరంగా నిలిచేలా పాలిస్తున్నాడు. అందువల్లనే నారాయణునికి ధ్రువ అనే పేరు వచ్చింది. ఆ విధంగా స్థిరంగా ఉన్నందువల్లనే ఉన్నతమైన ధ్రువస్థానాన్ని ప్రసాదించగలిగాడు. ఆయన స్థిరంగా ఉన్నాడు. మరి ఆ స్థిరమైన స్థానాన్ని ధ్రువుడికి అందించగలిగాడు. ధ్రువ అనే నామమే అనంతుని 1000 ఆనందనామాల్లో 390వ నామం. ధ్రువాయ నమః అని నిత్యం జపించే భక్తులను ఉన్నత పదవిలో ఉండేలా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ అని
మనకి ఈ కథ ద్వారా ఆ ధ్రువాయ నమః అనే నామాన్ని మనకి ఆ నామం యొక్క అర్థాన్ని చక్కగా తెలియజేశారు. విష్ణు సహస్రాన్ని అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారు. దాంట్లో ఒక నామ మహిమని కూడా మనకి భగవంతుడు అనుగ్రహించాడని మనం గ్రహించాలి. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.